హాయ్ అండి. ఇది నల్ల జీలకర్ర, మెంతులు అండ్ వాము కలిపిన పొడి అండి. మధుమేహంతో బాధపడే వాళ్ళు ఇది గోరువెచ్చటి నీళ్ళలో తినే ముందు ఒక అరగంట ముందు దీన్ని ఒక చిన్న స్పూన్ వేసుకొని తాగితే షుగరు అండ్ మధుమేహము చాలా అదుపులోకి వస్తుందండి. ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని తాగడం వల్ల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుందండి. ముందుగా మనం 250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్ర తీసుకోవాలి. ఈ మెంతుల్ని ఇట్లా ఒక కడాయి తీసుకుని అందులో ఈ మెంతులు వేసి చిన్న మంట మీద దీన్ని మనము వేపుకోవాలండి. మనం వేపుకుంటూనే ఉండాలండి, లేకపోతే మెంతులు మాడిపోతాయండి. అట్లా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి. మెంతులు ఇలా వేగినాయండి. ఇది మెంతులు వేగినప్పుడు స్మెల్ వస్తుందండి, అది మంచి వాసన వస్తుంది. ఇలా స్మెల్ వచ్చే వరకు అండ్ ఇట్లా వేపుకోవాలి. ఈ వేపుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారి పెట్టుకుందాము. ఇట్లా వేసుకున్న తర్వాత అదే కడాయిలో మనము 100 గ్రాముల వాము తీసుకున్నాం కదా, వామును కూడా ఇట్లా వేపుకుందాము చిన్న మంట మీదే. ఇవి తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఈ వామును కూడా ఇలా మనం దగ్గరుండే వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత వామును కూడా మెంతులు ఉన్న ప్లేట్లోకి తీసుకుందామండి. మళ్ళీ అదే కడాయిలో మనము 50 గ్రాములు నల్ల జీలకర్ర తీసుకున్నాం కదండి, అది కూడా మనము అదే కడాయిలో వేసుకుని వేపుకుందాం. ఇది కూడా చిన్న మంట మీద వేపుకోవాలి. ఇది కూడా ఒక 10 నిమిషాల్లో వేగిపోతుందండి. ఇది కూడా వేగినప్పుడు ఒక స్మెల్ వేరేగా వస్తుందండి. మనము ఇట్లా వేపుకున్న తర్వాత ఒక 3ని ఒకే ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుందాము. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనము మెత్తటి పొడి కింద చేసుకోవాలండి. ఈ మెత్తటి పొడిని మనము చెప్పా కదండి, గోరువెచ్చటి నీళ్ళలో మనం వేసుకుని తాగడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు, కొవ్వు అనేది తగ్గుతుందండి. నల్ల జీలకర్ర దీంట్లో ఉంది కదా, అది కొవ్వుని తగ్గిస్తుందండి. మెంతులు కూడా ఒంటికి బాగా చలవ చేస్తుంది. అట్లానే వాము ఉంది కదండి, వాము అజీర్తిని దూరం చేస్తుందండి. ఇది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న ఈ పిండిని మనం గాలి దూరని ప్రదేశంలో వీటిని మనం పెట్టుకోవాలండి. నేను ఒక స్టీల్ డబ్బా తీసుకున్నాను. దీన్ని స్టోరేజ్ 6 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. అంతేనండి, నల్ల జీలకర్ర పొడి రెడీ.